విశాఖపట్నం ఎంవీపీ కాలనీ డబల్ రోడ్డు సమీపంలో ఉన్న గిరిజన భవనం నందు జాబ్ జర్నలిస్ట్ సంఘము నూతన కార్యవర్గంను నియమించడం జరిగింది. పాత కార్యవర్గం 5 సంవత్సరాలు దాటిపోవటం ఒక కారణంగా భావించి జాబ్ ఫౌండర్ ఉప్పల లక్ష్మణరావు హైదరాబాద్ నుండి వచ్చి పాత కార్యవర్గం, నూతన కార్యవర్గం సభ్యులతో సంప్రదింపులు జరిపిన పిమ్మట జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు మధ్య పేర్లను జాబ్ చైర్మన్, ఫౌండర్ ఉప్పల లక్ష్మణరావు పేర్లను చదవగా వాటిని సభలో హాల్లో ఉన్న జర్నలిస్టులు అందరూ ఆమోదం తెలపడం జరిగింది. సెలెక్ట్ చేసిన సభ్యులు: ప్రెసిడెంట్ కెఎం కీర్తన్ను ప్రెసిడెంట్ గాను, జనరల్ సెక్రటరీ జెవికే అప్పలరాజును సెక్రటరీగాను 17 మంది సభ్యుల పేర్లను తెలపడం జరిగింది. ఈ కార్యవర్గం 5 సంవత్సరాలు ఉంటుంది. అలాగే కాకినాడ నూతన కార్యదర్శిగా గణపతికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా వేదికను మీద సభ్యులు ముందుగా జాబ్ చైర్మన్, ఫౌండర్ ఉప్పల లక్ష్మణరావుని పుష్పగుచ్చమును, మెమోంట్ను ఇచ్చి శాలువతో సత్కరించి స్టేట్ సెక్రటరీని కూడా సన్మానించడం జరిగింది. నూతన కార్యవర్గం కీర్తన్ను, అప్పలరాజును కూడా పుష్పగుచ్చాన్ని ఇచ్చి శాలువాలతో చైర్మన్, సెక్రటరీలు సన్మానించి అనంతరం జర్నలిస్టులు అందరకు మధ్యాహ్నం నాన్ వెజ్ తో భోజనములు కూడా అరేంజ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమం అంతా సంతోషకర వాతావరణంలో జరిగింది. అటు ప్రజాప్రతినిధులతో గానీ అధికారులతో గానీ ఎప్పటికప్పుడే చర్చలు జరుపుతూ యూనియన్ బలోపేతం, యూనియన్ ద్వారా కానీ ఇంత బలమైనటువంటి యూనియన్ నడుపుతూ మన యొక్క ప్రెస్ కౌన్సిల్లో మెంబర్గా ఉండి ఎన్యూజీలో కీలక పదవులు అనుసరించి ఇప్పుడు మనకి అన్ని వేళలో అండగా ఉంటూ లక్ష్మణ్ గారు జాబ్ని లక్ష్మణ్ గారి సారథ్యంలో రవితేజ్ గారు కూడా మంచి సమర్థవంతంగా నడుపుతూ ఈ యొక్క జాబ్ని రాష్ట్రంలో బలోపేతం జరిగింది. ఎన్ఏజీ సెక్రటరీ గారు, ఇక్కడ జాబ్ యూనియన్లు వేదిక అందరికీ హృదయపూర్వక నమస్కారం. మన సంక్షేమానికి మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రకాల గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నిటికీ రాష్ట్ర కమిటీ వారు మాకు సహకరిస్తున్నారు. అలాగే లోకల్లో ఉన్న మా సభ్యులు కూడా ఫ్యూచర్లో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించి ఇంకా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవిస్తున్నాం. సత్కరిస్తున్నారు. మరి చప్పట్లన్నా కొట్టాలి కదా, మనమే అర్థం అడుగుతున్నాం. తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ జర్నలిస్టుల యూనియన్లు నడపటం అంటే మిగతా జర్నలిస్ట్ యూనియన్ కానీ మనది కానీ చాలా కష్టంగా ఉంది. ఎందుకు అంటే ప్రభుత్వం వైపు నుంచి సరైన ప్రోత్సాహం లేదు, అలాగే మన మధ్య కూడా ఐక్యత లేదు. ఈ 2 కారణాల వలన యూనియన్లు నడపడం అనేది కష్టంగా ఉంది. మీరు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎంగా అయినప్పుడు మన యూనియన్ని, అప్పుడు ఒకే ఒక యూనియన్ ఏపీయూడబ్ల్యూఏ అన్ని రాష్ట్ర కమిటీలలో ఉండేది, ఒకే ఒక యూనియన్. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయటం వలన ఇది డెమోక్రసీ కంట్రీ, ఒక యూనియనే ఉంటున్నది, ఇదిగో మా యూనియన్ కూడా ఉంది, జాబ్ అనేటువంటి యూనియను, మీరు దీన్ని కూడా ఎక్కువ చేయాలి. అలా 2-3 సార్లు చర్చలు జరిగిన తర్వాత ఫైనల్గా అంగీకరించి మన యూనియన్ను అన్ని కమిటీలలో యాడ్ చేశారు, జీవోలు ఇచ్చారు. సరే, దాన్ని అదర్ యూనియన్ వాళ్ళు వ్యతిరేకించారు. తర్వాత వాళ్ళ వల్ల కాలేదు, ఆయన కంటిన్యూ చేశాడు, అన్నీ జరిగాయి.
మరి ఈ రోజు నుంచి మరి ఈ నూతన కమిటీగా ఉన్నటువంటి కీర్తన్ గారు చంద్రరాజు గారి ఆధ్వర్యంలో వారి యొక్క కమిటీ ముందుకు నడవాలి, మంచి మంచి కార్యక్రమాలు చేయాలి, వివాదాలకు దూరంగా ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటూ అందరినీ కలుపుతూ ముందుకు పోవాలా. అలాగే మన జనరల్ సెక్రటరీగా అప్పర్రాజు గారిని ఒక బొగ్గా ఇచ్చి లక్ష్మణ్ సార్ చేతుల మీదుగా ఇక్కడ ఎదురులే కంగ్రాచులేషన్ అండి జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు కంగ్రాట్స్. మరి ఒకసారి మీ అందరిని ఉద్దేశించి ప్రెసిడెంట్ గారు సో ఫిల్టర్ చేసినప్పుడు పాత కొత్త అని తీసుకుని మనం ఫిల్టర్ చేస్తాం. ఇది ఎవరు ఆ మందు అంటే నేను ఏ స్థాయి నుంచి వచ్చానో అది కూడా మీకు చెప్పాలి. ఒక ప్రధానంగా అంటే ఒక జస్ట్ ఒక బాయ్ అంటే ఒక నెంబర్ ఎక్కడెక్కడో కూర్చున్నాను. అప్పుడు ఆ సీనియర్ జాబ్ అనేసరికి ఒకటైతే మళ్ళీ అలా చూస్తాను అనుకోలేదు. ఆయన నాకు చెప్పదు. బట్ ఇంకో విషయం ఏంటంటే మా జర్నలిస్టులకి మనకి ఐక్యతగా ముందుకు వెళ్దాం. ఏ సమస్య అది చెప్పండి, నా సాయి శక్తిని ప్రయత్నిస్తాను. 100% చెప్తున్నాను. అర్ధరాత్రి అయినా మన జర్నలిస్టులు చేస్తే ఖచ్చితంగా నేను వస్తాను. ఆ సంగతి మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం నాకు దాటితే ఆయనకి చెప్తాను. అలాగే మా స్టేట్ నుంచి ఏ సహాయ సహకారం అందించినా ఉపలక్ష్మి గారు అందులో ఉన్నారు. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ ఆయన ఎందుకు ఒక టీవీ డిబేట్లో రెగ్యులర్గా కనిపిస్తుంటారు, ఏదో ఒక సమస్య మీద పోరాడుతూ ఉంటారు. సో మన జర్నలిస్టుల మీద ఎక్కువ పోరాడే ఎవరైనా చెప్పాలంటే గంట పదంగా చెప్పగలం మన ఉపలక్ష్మి గారు. ఇదైతే పక్కగా చెప్తారు. అలాగే మా జిల్లాల నుంచి సార్, మా జిల్లాల నుంచి కానివ్వండి, మా జర్నలిస్ట్ సమస్య మీరు చెప్పుకుంటాం, మీరు పై స్థాయికి తీసుకెళ్తారని. కరోనా టైంలో చాలా మంది